అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి యువతీ యువకులకి, అలాగే పెళ్లి సంబంధాలు కుదిర్చేటువంటి పెద్దలకి కూడా ఒక చిన్న విన్నపం అండి. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ఒక చిన్న విషయం చూశాను. దాన్ని చూసి నా వంతుగా ఒక సమాచారాన్ని మీ వరకు చేరవేద్దామనే ఒక చిన్న తాపత్రయం తప్ప మరేం లేదండి. పెళ్లి సంబంధం కుదిర్చే ముందు అబ్బాయి ఏం చేస్తాడు, ఎలాంటి వాడు, ఆస్తులు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, జీతం ఉందా, భూములు ఉన్నాయా, బంగారం ఉందా, అత్తమామలు మంచి వాళ్ళైనా, ఆడబడుచులు ఉన్నారా, బామ్మర్దులు ఉన్నారా, తోటికోడలు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. బాగానే ఉంది. బట్ వీటికంటే ముందు బ్లడ్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి నేను చెప్తున్నానని ఇంకో విధంగా కాదు, మీరు చూసే సంబంధం మంచిదని కాదు, చెడ్డదని కాదు. బట్ ఏంటంటే మీ వరకు వచ్చేటప్పటికి జరిగిపోయిన తర్వాత ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అప్పటికే పరిస్థితి అనేది చేజారిపోతుంది. బ్లడ్ టెస్ట్లు అనేవి మస్ట్ అండ్ షుడ్గా, అంటే మీరు అవతల వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారో, అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తారనేది తెలియదు. బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పండి, వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే టెస్ట్లు అనేది చేస్తారు, లేకపోతే ఇంకో విధంగా బ్లడ్ టెస్ట్లు అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలండి. చేసుకోకపోతే ఇక మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటే మంచిగా వెళ్ళిపోతే అందరికీ మంచిదే. బట్ వన్స్ ఏమైనా తేడా జరిగితేనే ఇట్లాంటివన్నీ కూడా గుర్తుకొస్తాయి. తర్వాత మన దేవుళ్ళకు మొక్కున, దేవతలకు మొక్కున ప్రయోజనం అనేది శూన్యం. మనదే కాదు, మనతో పాటు మన జీవిత భాగస్వామి, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం, మన కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతాయండి. అయ్యో పాపం అనడానికి కూడా ఇందులో ఏం లేదు. ఇంకోటి అయితే అయ్యో పాపం అదా ఇదా అంటారు. కనీసం కనికరం కూడా చూపించరండి ప్రజలు. ఎందుకైనా మంచిది, ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోండి. పెళ్ళికి ముందు భవిష్యత్తుకి పునాది అనేది ఇక్కడే పడాలండి. బ్లడ్ టెస్ట్లు మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ చేసుకుంటారని వేడుకుంటున్నాం.